హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నిన్న విష్ చేయలేకపోయాను, సారీ. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కానీ యూట్యూబ్లో చేయలేకపోయాను. నిన్న అంటే మొన్న నైట్ మాకు చాలా మంచిగా పార్టీ అయిందబ్బా అపార్ట్మెంట్లో. సో బాగా లేట్ అయింది. దానివల్ల ఇంకా నాకు నిన్న ఫుల్ స్లీప్ మోడ్లో ఉన్నాను అనమాట. దానివల్ల ఇంకా అసలు ఇది చూడలేదు నేను. దానివల్ల నేను చెప్పలేకపోయాను. పోస్ట్ పెడదాం అనుకున్నా కూడా అసలు ఫుల్ నిద్రపోతానే ఉన్నాను నిన్నంతా. అందుకని చెప్పలేకపోయాను. అబ్బాయి ఏమనుకోవద్దు. బట్ నేను చాలాసార్లు అనుకున్నా రాత్రి అయ్యో పెట్టలేదు అని చెప్పి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా లేట్గా పోస్ట్ చేసాను. ఆల్మోస్ట్ ఇంకా డే అయిపోతుంది అనుకున్నప్పుడు పోస్ట్ చేశాను. సో మీ అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ఇయర్ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో ఏం లేదు, జస్ట్ మేము అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. న్యూ ఇయర్ ఒక 20 రోజులు ఉందనగానే డాన్స్ ప్రాక్టీసులు స్టార్ట్ చేసేస్తాం అనమాట. అంటే మేము అంత ప్రోలు కాదు కదా. పిల్లలు అయితే టక ఇలా చూసి అలా పట్టేసి నేర్చేసుకుంటున్నారు. అబ్బా మాకేమో ఎంతసేపు చెప్పినా అది రావట్లేదు. అయినా కూడా చేయాలని చెప్పి ఇంట్రెస్ట్తో ఒక 20 రోజుల ముందు నుంచి ఆ డాన్స్ ప్రాక్టీస్లని ఏదో ఒకటి పిల్లలకి గేమ్స్ పెట్టడం కోసం ఇవ్వను ఏదో ఒకటి కొంచెం హడావిడిగా ఉంటాం 10-15 రోజులు. సో మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. అదేంటి చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదైతే 31st రోజు మార్నింగ్. మాకు పెద్ద గేట్ ఉంటుంది కదా, జనరల్గా అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యేది కార్లు అవి వెళ్ళడానికి. చిన్న గేట్ కూడా ఒకటి ఉంటుంది. సో వినాయక చవితికి, ఈ న్యూ ఇయర్కి, సంక్రాంతికి, ఇట్లా ఈ పండగలప్పుడు, ఇలాంటి అకేషన్స్ అప్పుడు ముగ్గులు వేస్తాం. పర్టికులర్గా సంక్రాంతికి న్యూ ఇయర్కి వచ్చేసి ఇలా కలర్స్ అవి వేస్తాం అనమాట. వినాయక చవితి అప్పుడేమో వినాయకుడు ముందేసి అక్కడ వేస్తాం కలర్స్. మాకు అపార్ట్మెంట్లో చిన్న వినాయకుడు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గర ముగ్గులేసి కలర్స్ వేస్తాము. న్యూ ఇయర్కి, సంక్రాంతికి ఇలా బయట కూడా వేస్తాం అనమాట. సో ఇదిగోండి మా ముగ్గు ఎంత బాగా వచ్చిందో, చూడటానికి ఎంత బాగుందో అనిపించింది. నేను కనిపిస్తున్నాను కదా అని చెప్పి ఇదంతా నేను ఒక్కదాన్నే చేశాను అనుకోవద్దు. మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే అందరికీ ఇందులో కొంచెం బెరుకుగా ఫీల్ అవుతారు కదా. సో అందుకని నేను ఎవరిని చూపించను ఎక్కువ. నేను నాకు కంఫర్టబుల్గా ఉన్నంత వరకే చేస్తాను అనమాట. సో ఇదైతే ముగ్గు అయితే నేనే వేసాను. కలర్స్ అయితే అందరూ కలిసి వేసామన్నమాట. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే మార్నింగ్. అబ్బా ఆ రోజు ఎండ మండింది. అదేంటో రోజు చల్లగా ఉంటుంది, ఆ రోజు అయితే పిచ్చ వేడిగా అనిపించింది. అండ్ తర్వాత ఇంకా నార్మల్ కొంచెం సేపు ఇంట్లో పనులు, రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ పార్టీ ఉంది కదా, మళ్ళీ నైట్ లేట్ అవుతుందని చెప్పి కాసేపు పడుకొని లేచి మళ్ళీ మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారు. అంటే న్యూ ఇయర్ పార్టీ అని చెప్పి మేము ఎవ్రీ ఇయర్ మా మామగారు వాళ్ళ సిస్టర్ని అలా ఇన్వైట్ చేస్తాం అనమాట. వస్తారు. అయితే ఇంకా అందరూ ఉన్నారు, ఇంకా కాసేపు ఉంటే బిజీ అయిపోతామని చెప్పి నేను ఇది గేమ్ కోసం పిల్లలకి ఏదో గేమ్ పెడదామని చెప్పి ఇలా కలర్ వాటర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇదేం లేదు, చాలా ఫన్నీ గేమ్ అనమాట. ఒక 12 సెట్స్, అదే మీరు ఎంతమంది పిల్లలు ఉంటే మాకు అపార్ట్మెంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే దాన్ని బట్టి అన్ని సెట్స్ అంటే 2 ఈచ్ కలర్ 2 బాటిల్స్ చేయాలన్నమాట. లిక్విడ్ వాటర్తో ఈచ్ కలర్ 2 బాటిల్స్ చేయాలి. ఇప్పుడు బ్లూ చేశాను కదా, బ్లూ 2 బాటిల్స్, ఎల్లో 2 బాటిల్స్, గ్రీన్ 2, పింక్ 2 అలా చేయాలి. సో నా దగ్గర అయితే 10 కలర్స్ ఉన్నాయి మొత్తం. నేనేం చేశానంటే 10 కలర్స్ చేసి రిమైనింగ్ 2 కలర్స్ మిక్స్ చేసి 2-3 రంగులు మిక్స్ చేస్తే ఇంకోటి ఏదో కలర్ వస్తుంది కదా. సో అలా మిక్స్ చేశాను అనమాట. సో అలా మిక్స్ చేసి పెట్టాలి. తర్వాత ఏం చేయాలంటే మనం ఎక్కడైతే పిల్లల్ని గేమ్ ఆడిద్దాం అనుకుంటున్నామో ఎంతో మీరు గిఫ్ట్ ఇస్తారా, లేకపోతే మేమైతే మనీ ఇచ్చామన్నమాట. 50 రూపీస్, 20 రూపీసో, 10 రూపీసో, 50 రూపీసో, ఇంకా మీరు గేమ్లో పెట్టాలనుకున్న దాన్ని బట్టి 12 సెట్స్ చేశాం కాబట్టి 12 50 రూపీస్లు పెట్టాలి. ఒకవైపు వచ్చేసి ఒక సెట్ ఆఫ్ బాటిల్స్, ఆల్ కలర్స్ ఒక సెట్ ఒకవైపు పెట్టాలి. ఇంకో వైపు వచ్చేసి మనం మిక్స్ చేసి జంబుల్ చేసి పెట్టాలి. ఆర్డర్లో రెండో సైడ్ ఉన్న దానిలా కాకుండా వేరే ఆర్డర్ పెట్టాలి. ఇంకోటి ఆ పిల్లలకి మనం ఏం ఆర్డర్ పెట్టాము అనేది తెలియకుండా పెట్టాలన్నమాట. సో పిల్లలు 1 by 1 వస్తూ ఉంటారు. 1 by 1 వచ్చి వాళ్ళు ఒక బాటిల్, ఏదో ఒక కలర్ బాటిల్ ర్యాండమ్గా పిక్ చేసుకొని చూడకుండా రెండో వైపు ఉన్న ఏదో ఒక బాటిల్ దగ్గర పెట్టాలి.
తీసుకొచ్చి. ఇన్ కేస్ వాళ్ళు పెట్టిన 2 బాటిల్స్ కనుక సేమ్ కలర్ అయ్యి మ్యాచ్ అయిందనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే మనం ఆ 50 రూపీస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో వన్స్ వాళ్ళకి ఆ మనీ వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు విన్ అయిపోయినట్టు అనమాట. ఇంకో రౌండ్ రావడానికి ఉండదు. కానీ మ్యాచ్ చేయకుండా ఉన్న బాటిల్స్ పిల్లలు ఉంటారు కదా, వేరే వేరే కలర్స్ మ్యాచ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా క్యూ లైన్లో వస్తూ ఉండొచ్చు. మళ్ళీ మ్యాచ్ చేయొచ్చు, అయిందా డబ్బులు వస్తాయి, అవలేదా మళ్ళీ వెనక్కి వెళ్ళి లైన్లో నుంచోవాలి. సో అలా అన్ని బాటిల్స్ అయిపోయిందాక ఆడిస్తే సో అందరి పిల్లలకి మనీ వస్తుంది, కాకపోతే ఒక్కొక్కరికి తొందరగా వచ్చేస్తుంది, ఒక్కొక్కరికి టైం తీసుకుంటుంది. సో అట్లా ఇది ఒక గేమ్ అనమాట. దీనికి ఈ గేమ్ మా ఫ్రెండ్ చెప్పిందనమాట. వీటన్నిటికీ పునాది ఎక్కడంటే యూట్యూబ్లోనే. మేమేమి వీటిని క్రియేట్ చేయలేదు, యాక్చువల్లీ యూట్యూబ్లోనే కిడ్స్ గేమ్స్, ఎల్డర్స్ గేమ్స్ అని చెప్పి మేము చూస్తూ ఉంటే ఏవో గేమ్స్ దొరికాయి. సో అట్లా చూసామన్నమాట, అట్లా ఆడిచ్చిన గేమ్. సో చూసారా అసలు ఎంత బాగుందో చేస్తూ ఉంటే. నాకైతే ఎంతైనా అదొక ఆనందం, రంగులు 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 అలా కనిపిస్తూ ఉంటే మనం చూసేటప్పుడు కళ్ళకి భలే ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అన్ని కలర్స్ చూసినప్పుడు నాకైతే అన్ని కలర్స్ మిక్స్ చేశాక వాటన్నిటిని అలా చూస్తుంటే అదేంటో ఐ ఫీస్ట్ క్లిప్పింగ్ లాగా అనిపించింది అనమాట. సో మొత్తానికి అన్ని రంగులు చేసేసాను. మాకేంటంటే అపార్ట్మెంట్లో అందరం ఉంటాం కాబట్టి వర్క్స్ షేర్ చేసుకుంటాము. ఎవరికి తోచింది, ఎవరు చేయగలిగిన వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అందరికీ అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం పని ఈజీ అవుతుంది. సో ఇలా కలర్స్ ప్రిపేర్ చేసేసి తర్వాత ఇంకా భవిష్య 31st స్కూల్ ఉంది. స్కూల్ నుంచి వచ్చేసరికి 3:40 అలా అయిందనమాట. వచ్చాక ఇంకా మాకు ప్రోగ్రామ్ వచ్చి 6 o'clock అని చెప్పి అనుకున్నాం. 6 o'clockకి స్టార్ట్ చేస్తేనే మాకు టైం సరిపోలేదు. యాక్చువల్లీ పెద్దవాళ్ళకు కూడా హౌసీ ఒకటి ఇంకేదో గేమ్స్ అనుకున్నాం, కానీ ఆ గేమ్స్ కండక్ట్ చేయడానికి టైం సరిపోలేదు యాక్చువల్గా. ఎందుకంటే మధ్యలో ఫుడ్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, స్టార్టర్స్ అని, మళ్ళీ కాసేపు ఆగాక మెయిన్ కోర్స్ ఫుడ్ అని, ఆ దానికి కొంచెం టైం వెళ్ళిపోతుంది. సో 6 o'clock అని అనుకున్నా కూడా అందరూ వచ్చేసరికి టైం పడుతుంది. వచ్చాక టైం సరిపోక కొన్ని గేమ్స్ అయితే ఆడించలేదు. అదే అనుకున్నాము, అవి కూడా ఆడించుంటే చాలా బాగుండేదని. సో మళ్ళీ ఇంకా భవిష్య వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ గబగబా వాళ్ళకి స్నానాలు షాంపూలు చేయించేసి మళ్ళీ వాళ్ళని రెడీ చేసి మేము రెడీ అయ్యి అలా టైం పట్టింది. ఇంక ఇదైతే డెకార్. ఈలోగా మాకు ఈ డెకార్ వాళ్ళు వచ్చి ఈ అపార్ట్మెంట్కి మనం చేపిస్తాం కదా, డాన్స్ ఫ్లోర్ ఏదో చేయించుకున్నాం, అది చేశారు. అండ్ ఇది అయితే నా డ్రెస్. మేమైతే డాన్స్ వేసే వాళ్ళం అందరం ఎప్పుడు ఒకేలాగా, అంటే ఇద్దరు ఎగ్జాక్ట్ జెరాక్స్ కాపీ ఆఫ్ లాగా డ్రెస్సులన్నా కొనుక్కుంటాం, కుట్టించుకుంటాం అందరం ఒకేలాగా, లేదా ప్యాటర్న్ అన్నా సేమ్ ఉండేటట్టు మ్యాచ్ అయ్యేటట్టు తీసుకుంటాం అనమాట. సో ఈసారి పోయినసారి అయితే సేమ్ జిరాక్స్ లాగా తీసుకున్నాం, డ్రెస్సులు కుట్టించుకున్నాం మేము యాక్చువల్గా. ఈసారి ఏంటంటే ఇలా తీసుకున్నాం అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి ఫుల్ వర్క్ ఉంటే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్గా ఉండేటట్టు లాంగ్ ఫ్రాక్స్ లాగా తీసుకున్నాం. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఒక ఫీలింగ్, నాకు లాంగ్ ఫ్రాక్స్ సూట్ అవ్వవని. నాకు నచ్చదు బేసిక్గా. నేను అసలు మీరు చాలా వీడియోలు చూసుంటారు, నేను ఎప్పుడు లాంగ్ ఫ్రాక్ వేసుకుని వీడియోస్లో కనిపించను, నాకెందుకో ఇష్టం ఉండదు. కానీ ఈ డాన్స్ కోసం అందరం అదే కొనుక్కుందాం అన్నారని చెప్పి ఇంకా తీసుకున్నాం అనమాట. బట్ చాలా బాగుంది. ఈ డ్రెస్ వచ్చేసి విజయవాడ తరుణిలో తీసుకున్నాం అనమాట. 2-3 చోట్ల చూసాము, 1 by 1 వెళ్తూ ఉంటే తరుణిలో అందరికీ ఒకేలాగా మంచిగా దొరికింది. అండ్ ప్రైసెస్ కూడా మరి హై కూడా ఉండవు అక్కడ. తరుణిలో ఆల్ రేంజెస్ దొరుకుతాయి, మంచిగా దొరుకుతాయి. సో ఆ తరుణిలో తీసుకున్నాం అందరం. సో ఇదైతే నా డ్రెస్ అనమాట. సో చాలా బాగుంది. ఆనియన్ పింక్ కలర్ అంటారు కదా, అది చాలా హాయిగా ఉంది. క్లాత్ కూడా చాలా స్మూత్గా మంచి కాటన్ లైనింగ్ ఇచ్చి చాలా బాగుంది అనిపించింది. ఇదైతే మాకు పెట్టిన డాన్స్ ఫ్లోర్. నేనైతే మొత్తం క్లిప్పింగ్స్ తీయలేదబ్బా, ఎందుకంటే నేనే అక్కడ చేస్తూ ఉన్నాను. అండ్ వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి తీయండి అంటానికి కూడా ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇది చేయండి అది చేయండి అనలేం కదా. సో ఇదైతే ఇదిగోండి గేమ్ ఇలాగా. మేము ఇట్లా ఏదో డబ్బాలు పెట్టాము, కార్డ్బోర్డ్ బాక్స్, ఇంకో ప్లాస్టిక్ బాక్స్ ఏదో పెట్టి, బాటిల్స్ వచ్చేసరికి ఒకటి అటు జంబుల్ చేస్తాం. ఇటు ఉన్న ప్యాటర్న్ అటువైపు ఉండదు, అటువైపు వచ్చేసి వేరేగా ఉంటుంది. సో పిల్లలు వచ్చేసి చూడకుండా మేము మొత్తం తర్వాత క్లాత్తో కప్పేసాం అనమాట. అటు నుంచి ఇటు చూడకుండా ఒక కలర్ ఇటు పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైన దగ్గర పెట్టొచ్చు. అది మ్యాచ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా 50 రూపీస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. మ్యాచ్ అవ్వకపోతే రాదు, మళ్ళీ రావచ్చు వేరే ఛాన్సెస్. ఫస్ట్ భవిష్యకి వచ్చింది, భవిష్యాన్ని అందరికన్నా ఫస్ట్ మ్యాచ్ చేసింది. అందరికీ వచ్చింది బట్ ఫస్ట్ భవిష్యది అయింది. దాని తర్వాత అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇదిగో మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ ఎవ్రీ పార్టీస్ అప్పుడు మంచి యాక్టివ్గా ఉంటారు. సో ఈ ఆంటీ స్టార్టింగ్ ఏది చేసినా ముందు వినాయకుడికి స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ ఆంటీ ఒక మంచి వినాయకుడి పాట పాడారు. ఈ ఆంటీ తర్వాత ఒక బుడ్డోడు కూడా ఒక మంచి పాట పాడారు. పాట పాడిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి.
ఇంకా మధ్య మధ్యలో ఫుడ్ అయితే చాలా బాగా అరేంజ్ అయింది ఈసారి. మంచి మంచి స్టార్టర్స్, మంచి మంచి మెయిన్ కోర్స్, బిర్యానీ అన్నీ బాగా అరేంజ్ అయింది. చాలా బాగున్నాయి టేస్ట్లు కూడా. हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा. నేను అన్నీ పెట్టలేదు, ఎందుకంటే యాక్చువల్లీ సాంగ్ 9 seconds కన్నా మనం ప్లే చేయకూడదు. దాన్ని చేస్తే మనకి ఇందులో కాపీ రైట్స్ వస్తాయి అబ్బా. అండ్ ఇంకోటి చెప్పాను కదా, చిన్న చిన్న క్లిప్పింగ్సే ఉన్నాయి, అన్నీ తీయలేదు. నేను ఎవరో ఒకళ్ళు ఫోన్ తీసుకొని తీసిన 2-3 క్లిప్పింగ్సే నేను పోస్ట్ చేశాను. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు నన్ను వీడియో తీయండి అని చెప్పి మనం ఏం అడుగుతాం చెప్పండి, అసలు అలా అడిగినా కూడా బాగోదు. సో అలా ఏదో తీసే 4 క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. సో తర్వాత అయితే అసలు ఇంకా కంప్లీట్గా ఈ ఫోన్ అయితే మినీ వీడియో అయితే పక్కన పెట్టేశాను అబ్బా. ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ ఇదే ఎందుకులే, కాసేపు మళ్ళీ ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు అదే పట్టుకొని ఉండకూడదు అని చెప్పి ఇంకా పక్కన పెట్టాను అనమాట. అండ్ తర్వాత అయితే నైట్ చాలా లేట్ అయింది. అండ్ ఇదైతే నెక్స్ట్ డే పాపం మా షూ వచ్చి కూరగాయలు ఏ ఉంటే నేను సర్దుకుంటుంటే వచ్చి నేను హెల్ప్ చేయనా అని చెప్పి వచ్చి కూర్చొని పొటాటోస్, చిక్కుడుకాయలు అవన్నీ గ్రేడ్ చేసి కవర్స్లో వేసింది కాక ఒక్కొక్క చిక్కుడుకాయ, ఆ షూ ఒక్కొక్కటే వేయకూడదు, చార్ని కలిపి వేయొచ్చు అంటే కాదని ఒక్కొక్కటని వేసి ఒక సగం వేసిన తర్వాత నాకు హెడ్ఏక్ వచ్చిందని చెప్పి పక్కొచ్చాడు. ఏంటి సగం వేసేసరికి, ఎందుకురా హెడ్ఏక్ అంటే చిక్కుడుకాయ గుచ్చుకుందంట, చిక్కుడుకాయ గుచ్చింది నా వేలుని, అందుకని వేలును గుచ్చి వాడికి హెడ్ఏక్ వచ్చిందంట. సో ఆ రీజన్ చెప్పి అది పక్కన పెట్టొచ్చాడు అనమాట. అండ్ నెక్స్ట్ డే అయితే ఏం లేదబ్బా, ఫుల్ రెస్ట్ మోడు. ఏం చేసినా వంట చేసుకోవడం తప్పదు కదా. అందులోనూ ఆ రోజు మా మెయిడ్ హాలిడే అనమాట, న్యూ ఇయర్ రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ న్యూ ఇయర్కి రాత్తాను. సో ఇంకా ఆ స్లీపింగ్ మోడ్లోనే మళ్ళీ టిఫిన్ చేసుకొని మళ్ళీ వంట చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ, నేనైతే ఎనీ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అప్పుడు కూడా న్యూ ఇయర్ రోజు కూడా నేను ఈవినింగ్ 1 గంట లేట్గా తిన్నాను అనమాట. 7ంటికి స్టార్టర్స్ తిన్నాను. ఇంకా మెయిన్ కోర్స్ అయితే అసలు ఏమీ తినలేదు, ఎందుకంటే అది 10-10:30 అయిందేమో. ఏదో ఒక్క ముద్ద బిర్యానీ టేస్ట్ చూశాను, టేస్ట్ చూద్దాము అని చెప్పి, కానీ చాలా బాగుంది, అంతేగాని ఇంకేం తినలేదు. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో వాళ్ళ కోసం టమాటో బాత్ ఏదో చేసి, ఇంకా ముందు రోజు అంతా ఫుల్ నాన్ వెజ్ ఉంది, నైట్ టైము అన్నీ అవే తిన్నాం కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే కంప్లీట్ వెజ్ మెన్యూ చేశాను అనమాట. ఇంకా అసలు నాన్ వెజ్ వద్దు, ఇంట్లో వండదాం అనుకున్నా కూడా వద్దు అని చెప్పి చక్కగా మన కంప్లీట్ ఆంధ్ర భోజనంలాగా పప్పు, వడియాలు, ఊరమిరపకాయలు, రోటి పచ్చడి అలాగా ఆ స్లీపింగ్ మోడ్లోనే ఇవి చేసుకొని తిన్నామన్నమాట. అదైతే మా న్యూ ఇయర్ అయితే అలా అయింది. ఏదో నా దగ్గర రోబో క్లీనర్ ఒకటి ఉంది కదా, సో ఇల్లు ఊడ్చే పని తప్పేసింది అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాం, రోబో క్లీనర్తో హౌస్ క్లీనింగ్ చేసేసాం. గిన్నెలు అయితే ముఖ్యంగా ఇంపార్టెంట్ అనుకున్నాం, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా పని చేసాము అన్న ఫీలింగ్ రాలేదు. సో నేను గబగబా పని చేసుకొని తొందరగా కుకింగ్ చేసి అక్కడ పెట్టేసి ఇంకా ఫుల్ స్లీప్ అంటే స్లీపే. సో ఇదనమాట మా మెన్యూ అయితే న్యూ ఇయర్ రోజు. మంచిగా టమాటా పప్పు, వడియాలు, క్యాబేజీ టమాటో పచ్చడి అండ్ కూర. సో ఇలా అయిందనమాట. సో ఇది మా న్యూ ఇయర్ ఇలా అయింది. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.